చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్న వారు గెస్తెంలో తోట మినిస్ట్రీస్. ఈరోజు దేవుని చేత బలముగా వాడబడుచున్నటువంటి ప్రపంచ సువార్థికులు ప్రవక్త బ్రదర్ జబా జాకబ్ గారు తన అమూల్యమైన సందేశం ద్వారా మనతో మాట్లాడబోచున్నారు. ఈయన తన 18 సంవత్సరాల నుండి అనేక దేశ విదేశాలలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈయన ద్వారా దేవుడు అనేక మందికి అద్భుతమైన విడుదలను దేవుడు చేసి ఉన్నాడు. కృంటివారు నడుచుట, గ్రుడ్డివారు చూచుట, మూగవారు మాట్లాడ లాంటి గొప్ప కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. ఈరోజు కూడా దేవుడు ఈయన ద్వారా అనేకమైనటువంటి యవనస్తుల కూడికలలో, సేవకుల సదస్సులలో, అభిషేక ఆరాధనలో బలముగా వాడబడుచున్న దైవజనులు వీరు. ఈరోజు మీరు కూడా ఏ ఆశీర్వాదం కొరకు ఈ టీవీ ముందు కూర్చొని ఆసక్తితో ఎదురు చూస్తున్నారో అదే ఆశీర్వాదం పొందుకోవడానికి నమ్మండి, విశ్వసించండి, దేవుని దీవెనను పొందుకోండి. లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మీరందరం ఆరోగ్యంగా, క్షేమంగా, ఆయుస్తో, సుగముతో, బలముతో ఉంటున్నారని నమ్ముతున్నాను. ఈ ఉపవాస రోజులో కూడా మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. నేను మీ కొరకు, దేశం కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మన అందరి ప్రార్థన విని ఈ దేశంలో ఎన్నో చట్టాలు అమలు చేస్తున్నారు. ఎన్నో విధమైన క్రిస్టియానికి విరోధంగా ఎన్నో పోరాటములు జరుగుతుంది. కానీ దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప మనం బ్రతుకుతున్నాము. ఈ వాక్యం వింటున్నాము. ఈ వాక్యం మీ హ్యాండ్ ఫోన్లో, మీ ఇంటికాడ, టీవీలో ప్రసారించడం చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించును గాక. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ పరిచర్యనే ఒకసారి మీ ప్రార్థనలో ప్రేమపూర్వమైన కాணிకల్లో నడపాలని కోరుకుంటున్నాను. కేవలం ఇది విశ్వాసముతో జరుగుతుంది కాబట్టి ఈ పరిచర్య మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లు అందరూ ఫార్వర్డ్ చేయండి, అందరికీ చెప్పండి. ఈ పరిచర్య కోసం మీరు ప్రార్థన చేయండి. మీరు పంపిస్తున్న ప్రతి కార్యం కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. చదువుకుంటామండి. బైబిల్లో చెప్పబడుతున్న వాక్యం ఏంటంటే యెషయా 43:13. ఈ దినము మొదలుకొని నేనే, ఆయన నా చేతుల నుండి విడిపించగలవాడు ఎవడనూ లేదు, నేను కార్యము చేయక తిప్పివేయవాడు ఎవడు. ఆమేన్. యోబు గ్రంథములో కూడా, యోబు గ్రంథం 42:2 చెప్పబడుతుంది, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీ ఉద్దేశించదు ఏదియు నిష్ఫలము కాలేదనియు నేను ఇప్పుడు తెలుసుకొని ఉన్నాను. యోబు ఈ 41 అధ్యాయం వరకు చెప్పలేని ఒక మాట ఏంటంటే, అయ్యా ఇంత నష్టం అయిపోయింది, ఇంత కోల్పోయాను, ఇంత అన్ని అయినప్పుడు కూడా నీవు ఇప్పుడే నాకు మేలు చేస్తారని నేను ఎరిగి ఉన్నాను అని, నీవు చెయ్య తలంచుకున్నది ఏమియో ఆటంకాలు అవ్వదని నేను ఇప్పుడు ఎరిగి ఉన్నాను. బ్రదర్ అండ్ సిస్టర్, మీరు కూడా యోబులాగా అన్ని కోల్పోయి ఉండే పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు మరలా మీకు అందరికీ ఒక అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. బైబిల్ ఏం చెప్పబడుతుంది? యెషయా 43 అందులో 13 ఏం చెప్పబడుతుంది? నేను అన్నిటిని చేయడానికి సమర్థి గల వాడిని, నా చేతుల నుండి తప్పించువాడు ఒక్కడు కూడా లేదు, నేను చేసిన కార్యమును అట్టుపరచువాడు ఎవడు అని చెప్తున్నారు అక్కడ. ఆమేన్. మీ జీవితంలో మీరు ఏమేమి కోల్పోయి ఉన్నారో అది దేవుడు రీకనెక్ట్, ఆశీర్వాదం, రెసార్ట్ దేవుడు చేయబోతున్నారు. ఆమేన్. ఈరోజు దేవుడు ఇవ్వబోతున్నారు. మీరు కోల్పోయిన దేవుని కొరకు ఏమేమి కోల్పోయి వేదన పడి ఉన్నారో అదంతా దేవుడు మరలా ఇవ్వబోతున్నారు, మరలా దయచేయబోతున్నారు. దేవుని కొరకు నేను ఇది కోల్పోయాను, చర్చికి వచ్చిన వల్ల అది అయిపోయింది అనుకొని ఉన్నారు కదా, అది మరలా 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 దేవుడు దయచేయబోతున్నారు అన్నది మీరు మరచిపోకండి. హల్లెలూయా. దేవుడు చేయబోతున్నప్పుడు, దేవుడు మీకు ఇవ్వబోతున్నప్పుడు ఎవరు ఆటంకపరచడానికి వీల్లేదని నేను ఈ మాట ద్వారా మీకు చలవిస్తున్నాను. 3 కార్యములు మనం చూస్తామండి. నంబర్ 1, యెషయా 43:14 చెప్పబడుతుంది, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నారు, నీ నిమిత్తము బబిలోను పంపితిని, నేను వారందరిని పారిపోనట్లు చేసేదను, వారికి అతిశయాస్పదములాగు ఓడలతో కల్దీయులను పడవేసేదను. ఆమేన్. ఇక్కడ బబిలోను పంపితిని అని చెప్పబడుతుంది. తమిళ్లో ఏం చెప్పబడుతుందంటే ఆయన అరణ్
అరణన్నప్పుడు ప్రకారమును, సాతాను యొక్క ప్రకారమును కూల్చివేశారు అని తమిళ్లో చెప్పబడుతుంది. ప్రియమైన దేవుని జనాంగమ్మ, మీరు ముందుకు రాకుండా ఏదేది అట్టుపరిచి ఉన్నదో అది దేవుడు ఏం చేయబోతున్నారు? కూల్చివేయబోతున్నారు. మీ కొరకు దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నారు. మీ నిమిత్తం దేవుడు అట్టుగా ఉన్న అన్నిటిని దేవుడు మార్చివేయబోతున్నారు. ఆయన చేసినప్పుడు ఆయన అట్టుపరిచేవాడు ఎవడు? 13 చివరి భాగం చదవండి. నా చేతుల నుండి విడిపించగలవాడు ఎవడు? నేను కార్యము చేయక త్రిప్పివేయవాడు ఎవరు? 14లో కూడా అది అట్టుపరిచే మీ సుఖ జీవితమును, ముందుకు మీరు వెళ్తున్న మీ మార్గమును, లేకపోతే దేవుడి కోసం నిలబడుతున్న విధానమును ఎవరు అట్టుపరిచేవాడు? ఆమేన్. 2 ఇలా చెప్పబడుతుంది, చదవండి. యెషయా 43:17 వడిగల జలములలో మార్గం కలుగచేయవాడును, రథమును గుర్రమును సేనను శూరులను నడిపించేవాడైన యెహోవా చలవిస్తున్నారు. వాళ్ళందరూ ఏకముగా పండుకొని లేవక ఉందురు, వాళ్ళ లయమై. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, జనపలారి వరే మీకు ఎదురుగా వచ్చిన వాళ్ళు ఆరిపోతున్నారు. నీకు విరోధంగా ఎంత తలంచుకుని వచ్చినా, గుర్రంలాగా రథంలాగా మీ ఎదురుగా విరోధంగా వేగంగా వచ్చినా సరే వారు ఏమైపోతారంట? జనపలార వలె ఆరిపోతారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు విరోధంగా లేస్తున్న వారు జనపలారి వలె ఆరిపోతారు. పోరాటం జనపలారి వలె ఆరిపోతుంది. పరువు యొక్క జనపలారి ఆరిపోతుంది. ఈ రోజును మొదలుకొని మిమ్మల్ని దేవుడు శత్రు ఎదుట మీరు నిలబడడానికి వాళ్ళని ఆరిపో చేయబోతున్నారు. ఆమేన్. 43వ అధ్యాయం 20లో చెప్పబడుతుంది, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు. ఆమేన్. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మూడవదిగా దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలకి అరణ్యంలో ఏమి లేని పరిస్థితిలో, ఇదల్లా జరగాలన్న పరిస్థితిలో దేవుడు ఏం చేయబోతున్నారంట? హల్లెలూయా. హల్లెలూయా. శాంతర్రా దీరాబాల రబౌషియా. అరణ్యములో త్రాగుటకు నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాక్యం. ఎడారి అని చెప్పుతున్నారా? మీకు దేవుడు ఏం చేయబోతున్నారు? ఎడారిలో నదులు కలుగ చేయబోతున్నారు, అరణ్యములో నీళ్లని పుట్టించబోతున్నారు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మీ కొరకు ఒక దీవెనలు, మీ కొరకు ఒక ఆశీర్వాదం ఆయన తలంచుకుంటే ఎటువంటి ఆటంకాలు రావడానికి వీల్లేదని దేవుడు సెలవిస్తున్నారు. హల్లెలూయా. అవును ప్రియమైన దేవుని జనాంగమా, మిమ్మల్ని అంత విధంగా దేవుడు దీవించబోతున్నారు. అంత దేవుడు కలగలేని పాగములో, లేకపోతే నీ వల్ల కాదన్న పాగములో, అయ్యా స్తోత్రం ఇక్కడ ఏమీ లేదన్న పరిస్థితిలో కలుగ చేయబోతున్నారు. మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థిస్తా. మంచి తండ్రి, మీకు వేలాది వేల స్తోత్రం అయ్యా. ఈ వాక్యం ద్వారా దేవుడు యోబు కోసం ఏమి చేసి ఉన్నారో అదన్నీ ఏ మనిషిని అట్టుపరచకుండా డబుల్ పోర్షన్గా బ్లెస్ చేసినట్లు ఇది వింటున్న ప్రతి ఒక్కరిని దేవుడా స్తోత్రం అయ్యా, అంజలుగా హల్లెలూయా స్తోత్రం తండ్రి, నీ ఆశీర్వదించండి ప్రభువా. మీరు ఏర్పరచుకున్నదే ఎవరు అట్టుపరుస్తారు తండ్రి, మీరు అలా చేయడానికి స్తోత్రాలు. వాళ్ళు కన్నీరు తొడవండి, వేదనలు మార్చండి అయ్యా స్తోత్రం. సత్తమిత్తం ఆగుతున్న పరిస్థితి నుండి విడుదల దయచేయండి. ఈరోజు ఏమి జరుగుతుందో, ఈరోజు ఎలా ఉంటానో, ఈరోజు ఎలాగ జరగబోతుందో, కుటుంబంలో ఏమి జరగబోతుందో భయపడి ఆందోళనతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అద్భుతం దయచేయండి, విడుదల దయచేయండి ప్రభువా. నీ నామ మాత్రం అయ్యపురానికి సహాయం చేయండి. నజరేయుడైన యేసయ్యాది శ్రేష్టమైన నామములు వీళ్ళందరిని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నామును పరలోకపు గొప్ప తండ్రి. ఆమె. ఈ వాక్య ప్రకారం దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ప్రతి ఒక్క మాటలు, ప్రతి ఒక్క అక్షరం అది జీవం కలిగినదా కాబట్టి మిమ్మల్ని జీవింప చేస్తారు. అందరికీ షేర్ చేయండి. మీకు ప్రార్థన అవసరాలు ఉండే కింద కనపడిన నంబర్కి మాకు ఫోన్ చేయండి. మళ్ళీ దేవుడు నిత్యంగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఆమెన్.